హలో అండి. లాస్ట్ వీడియోలో సర్వైకల్ స్టిచ్ ఇండికేషన్స్ ఏంటో తెలుసుకున్నాము. ఇవాళ ప్రొసీజర్ ఏంటో తెలుసుకుందామండి. సో ఇమాజిన్ ఇఫ్ ఇట్స్ సర్విక్స్. సో మనం ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా ఇలా హోల్డ్ చేసి ఇట్లా మనం నాన్ అబ్జర్వబుల్ సూచర్ ద్వారా ఈ సర్విక్స్కి మనము బైట్స్ అనేవి తీసుకుంటాము. ఒక 3-4 బైట్స్ అనేవి తీసుకొని మనం దీన్ని ఇలా టైట్గా టై చేయడం అనేది జరుగుతుందన్నమాట. సర్విక్స్ని ఇలా టైట్గా టై చేయడం వల్ల మనకు సర్విక్స్ అనేది ఓపెన్ కాకుండా క్లోజ్ అనేది చేస్తాం. ఇదే సర్వైకల్ స్టిచ్చింగ్. దీంట్లో 2 మెథడ్స్ ఉంటాయండి. మెక్డొనాల్డ్స్ మెథడ్ అని, షిరోడ్కర్ మెథడ్స్ అని. సో మనకు అప్పుడు ఏది కంఫర్టబుల్, ఏది ప్రిఫరబుల్ అయితే ఆ మెథడ్ని చూస్ చేసుకొని చేయడం జరుగుతుంది. సర్వైకల్ స్టిచ్చింగ్కి చాలామంది వెన్నెముకకు పెద్ద మత్తు పడుతుంది అని భయపడుతూ ఉంటారండి. ఇది షార్ట్ జియోలోనే చేస్తాము. ఇంకా సర్వైకల్ స్టిచ్ తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే, సో ఎక్కువ ఫార్వర్డ్ బెండింగ్ కానీ, ఎక్కువ వెయిట్స్ లిఫ్టింగ్ కానీ, ఎక్కువ లాంగ్ ట్రావెలింగ్ ఇవన్నీ అవాయిడ్ చేయాలి. అండ్ హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్ కూడా కొద్దిగా అవాయిడ్ చేస్తే బెటర్. సో హాస్పిటల్ స్టే కూడా ఓన్లీ 1 డే ఉంటే సరిపోతుందండి. సో వన్స్ మనకి 9th మంత్ పెట్టిన 2 వీక్స్కి బేబీ కనుక టర్మ్ అయ్యి బేబీ వెయిట్ అంతా బాగానే ఉంది అన్నప్పుడు మేము దాన్ని రిమూవ్ చేస్తామండి. అది జస్ట్ ఓపీడీ ప్రొసీజరే. సో ఇది రిమూవ్ చేసిన తర్వాత నార్మల్ అవుతుందా, సిజేరియన్ అవుతుందా అని చాలామందికి డౌట్ ఉంటుంది. సో సర్వైకల్ స్టిచ్ రిమూవ్ చేసిన తర్వాత నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగానే ఉంటుంది. సో మీకు ఎవరైనా గైనకాలజిస్ట్ కనుక సర్వైకల్ స్టిచ్ కనుక అడ్వైస్ చేశారు అంటే ఎలాంటి టెన్షన్ లేకుండా హ్యాపీగా వేయించుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.